Good morning. Welcome to 3060 Headlines చూద్దాం. జర్మనీ ట్రైన్ లో గొడ్డలితో దాడి చేసిన ఆఫ్ఘాన్ యువకుడు, నలుగురికి గాయాలు, దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు. బీహార్ లో భారీ ఎన్కౌంటర్, 8 మంది జవాన్లు, 3 మావోయిస్టులు మృతి. అమరావతి మాస్టర్ డెవలపర్ కోసం బిడ్లకు ఆహ్వానం, సెప్టెంబర్ 1 వరకు దాఖలు చేసుకునే అవకాశం. ఉత్తరాదిని కుదిపేస్తున్న భారీ వర్షాలు, వరదలతో నిండా మునిగిన అలీగఢ్. తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు, భక్తులతో కళకళ్లాడుతున్న సాయిబాబా మందిరాలు. వెస్టిండీస్ లో టీమిండియా ప్రాక్టీస్, తొలి టెస్టుకు ముందు ట్రైనింగ్ సెషన్. వరుసగా ఉగ్రవాద దాడులతో భయపడుతున్న యూరప్ మరోసారి వణికిపోయింది. ఈసారి జర్మనీ టార్గెట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన 17 ఏళ్ల శరణార్థి గొడ్డలితో ట్రైన్ లో ప్రయాణిస్తున్న వారిపై దాడికి తెగబడ్డాడు. జర్మనీ భద్రతా బలగాలు వెంటనే తేరుకుని యువకుడిని కాల్చి చంపాయి. ఈ దాడిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. టుచింజెన్ నుంచి వోబర్గ్ వెళుతున్న రైల్లో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:15 ఈ దాడి జరిగింది. గొడ్డలితో ప్రయాణికులను గాయపరిచిన వెంటనే దుండగుడు పారిపోయేందుకు యత్నించడని, అయితే వెంబడించి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి ఐసిస్ కు సంబంధం ఉందా లేదా అనే కోణంలో విచారణ జరుగుతోంది. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. బాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గురు పౌర్ణమిని పురస్కరించుకుని షిరిడి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ సాయి ఆలయాలను అందంగా అలంకరించారు. బాబాను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ఈ రోజు అఖిలపక్ష సమావేశం జరపనున్నట్లు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. కశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇందులో చర్చించనున్నారు. మరోవైపు జీఎస్టీ బిల్లు విషయంలో ప్రభుత్వం పురోగతి సాధించింది. బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ 5 గంటల చర్చకు అంగీకరించింది. ఇంకా తేదీ ఖరారు కానప్పటికీ బిల్లు సభ ముందుకు రానుంది. తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 52,845 మంది కార్మికులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ డిపోలు, వర్క్ షాపులు, ప్రధాన కార్యాలయాల్లో పోలింగ్ జరుగుతోంది. కాగా ఎన్నికల బరిలో 10 కార్మిక సంఘాలున్నాయి. ఎక్కువ మంది బరిలోకి దిగడంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ జనాల్లో నెలకొంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. తర్వాత మలేషియా ఉప ప్రధాని, జపాన్, తైవాన్, కొరియా రాయబారులతో ఆయన సమావేశమవుతారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ మిట్టల్ ను కేటీఆర్ కలవనున్నారు.
కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల పరిశీలనకు తెలంగాణ మంత్రులు నాయని నరసింహారెడ్డి, జగదీష్ రెడ్డి, జోగు రామన్నలు ఈ రోజు ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రులు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పుష్కర ఘాట్ల నిర్మాణం, ఇతర ఏర్పాట్లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. తర్వాత నాగార్జున సాగర్ కు చేరుకుని అక్కడ నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించి హరితాహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతారు. ఏపీ రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్దతిన బిడ్లను ఆహ్వానించింది సర్కార్. బిడ్ల దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 1 వరకు గడువిచ్చింది. సింగపూర్ కన్సార్టియం అందజేసిన ప్రతిపాదనపై అభ్యంతరాలకు ఆగస్టు 5 వరకు గడువిచ్చింది. ఆగస్టు 8న ప్రీ బిడ్స్ కాన్ఫరెన్స్, అదే నెల 18న అభ్యంతరాలపై అథారిటీ స్పందించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 8న కమర్షియల్ బిడ్ ఓపెనింగ్ కు ఆఖరు తేదీ. బిడ్ కాల పరిమితి 2017 ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. ఏపీ డీజీపీ రాముడు పదవీ కాలాన్ని 2 నెలలు పొడిగించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి నెల 23తో ఆయన పదవీ కాలం ముగుస్తోంది. కానీ కృష్ణా పుష్కరాలు వస్తుండటంతో ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో 2 నెలలు అదనంగా ఆయన డీజీపీగా కొనసాగుతారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీ కాలం మరో 3 నెలలు పొడిగించడానికి కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు డీఓపీటీ నుంచి 2-3 రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించడానికి ప్రధాని అంగీకరించారు. దీంతో నవంబర్ 31వ తేదీ వరకు రాజీవ్ శర్మ సీఎస్గా కొనసాగే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఈటెల రాజేందర్ హరితాహారంలో భాగంగా కాళేశ్వర దగ్గర నిర్మిస్తున్న అటవీ శాఖ ఉద్యానవనంలో మొక్కలు నాటారు. తర్వాత ఆశ్రమ పాఠశాల బాగోగులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కన్నపల్లి దగ్గర నిర్మించిన అంతర్రాష్ట బ్రిడ్జిను పరిశీలించారు. కాళేశ్వరం అభివృద్ది కోసం 25 కోట్ల రూపాయలు కేటాయించమన్న ఈటెల త్వరలోనే కాళేశ్వరం గొప్పగా అభివృద్ది చెందుతుందన్నారు. విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది. దాదాపు 2 గంటల పాటు ఆగకుండా కురిసిన వాన నీరు రోడ్లను ముంచెత్తింది. దీంతో రోడ్లు, డ్రైనేజీలు ఏకమయ్యాయి. సిద్ధార్థ కాలేజీ రోడ్డు, 5వ నంబర్ రోడ్డు, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు నీటితో నిండి చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. అయితే వర్షం పడ్డా ఆ 2 గంటలు తప్ప ఎండ దంచేస్తూనే ఉంది. భానుడి భగభగలకు జనం తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లులో భారీ వర్షం కురిసింది. పట్టణంలో ఎడతెరిపి లేకుండా 3 గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉధృతికి వాహనాల రాకపోకలు స్తంభించాయి. మరోవైపు గత 10 రోజులుగా వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వర్షాలు ఆనందాన్నిచ్చాయి. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చింతల్, షాపూర్ నగర్, జీడిమెట్ల బస్ డిపో, సూరారం చౌరస్తా, జగద్గిరిగుట్ట, గాంధీనగర్, వెంకటేశ్వర నగర్ పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. షాపూర్ నగర్ లో కురిసిన భారీ వర్షానికి ద్విచక్ర వాహనాలు నీట మునిగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. షాపూర్ నగర్ లో ద్విచక్ర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. వెంకటేశ్వర నగర్ కాలనీలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై మురికి నీరు ప్రవేశించడంతో స్థానిక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీతో జగద్గిరిగుట్ట, గాంధీనగర్, చింతల్, షాపూర్ నగర్, సూరారం పరిసర ప్రాంతాల రోడ్లు మురికి నీటితో నిండిపోయాయి. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఎం క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. మతోన్మాదం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి ఫ్రాన్స్ లో మరణించిన వారికి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. మతోన్మాదం పేరుతో ఉగ్రవాదం వస్తోందన్న సిపిఎం నేతలు ఇదంతా ఆధిపత్యం కోసం జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. ఎంసెట్ 2లో అర్హత సాధించిన విద్యార్థుల్లో వెబ్ కౌన్సిలింగ్ లో పాల్గొనేందుకు ఈ నెల 25 నుంచి 30 వరకు సర్టిఫికెట్ పరిశీలన ప్రక్రియ ఉంటుందని వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్ర రీజియన్ల కోసం ఎక్కడికక్కడే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు తెలిపారు. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఈ నెల 31 నుండి ఆగస్టు 2 వరకు కౌన్సిలింగ్ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఈజీ మనీకి అలవాటు పడిన 2 ఘరానా మోసగాళ్లను అరెస్టు చేశారు పోలీసులు. రాధా వల్లభపురానికి చెందిన బొడ్డేపల్లి జగదీష్, అదే గ్రామానికి చెందిన కిల్లి మల్లన్న దగ్గర సూపర్వైజర్ గా పనిచేసేవాడు. ఈజీ మనీకి అలవాటు పడిన జగదీష్ తన యజమాని మల్లన్న
పేరు చెప్పి రామ్కో జ్యువెలరీ షాపులో కొంత బంగారం తీసుకున్నాడు. ఇది మల్లన్నకు తెలియడంతో జగదీష్ ను ఉద్యోగం నుంచి తొలగించాడు. దీంతో యజమానిపై కక్ష పెంచుకున్న జగదీష్ యజమాని కుమారుడు అతని స్నేహితురాలితో కలిసి సన్నిహితంగా దిగిన ఫోటోలు తమ వద్ద ఉన్నాయన్నాడు. అవి బయట పెట్టకుండా ఉండాలంటే 15 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా ఆవులు తరలిస్తున్న లారీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆర్మూర్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆ దారిలో వస్తున్న వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో ఆర్మూర్ పోలీసులకు సమాచారం ఇచ్చి జాతీయ రహదారిపై ఆ లారీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లారీలో ఉన్న 50 ఆవులు లేగ దూడలను గోశాలకు తరలించారు. చైన్ స్నాచర్లకు నాంపల్లి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఫైజల్, ఇర్ఫాన్ ఖాన్ అనే దోషులకు 7 ఏళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. పంజాగుట్ట, బంజారా హిల్స్ లో పలు చైన్ స్నాచింగ్లకు పాల్పడిన వారికి కోర్టు 7 ఏళ్లు శిక్ష ఖరారు చేసింది. ఇప్పటికే చైన్ స్నాచర్ల మీద కూడా పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్నాచర్లకు 7 ఏళ్ల శిక్ష విధించడంతో చోరీలు చేసే వారి మీద బలమైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బాబా ఆలయంలో బాంబు పెట్టామంటూ ఓ అగంతకుడు ఫోన్ చేయడంతో పోలీసులు పరుగులు పెట్టారు. బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి పూర్తిగా తనిఖీలు చేసింది. అణువు సోదాలు చేసిన తర్వాత అది ఫేక్ కాల్ గా గుర్తించారు. తమను తప్పుదారి పట్టించిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు పోలీసులు. గుంటూరు జిల్లాలో జాస్మిన్ అనే యువతి అనుమానాస్పద మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామస్తుల దాడిలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పరిణామాల మధ్య రేపల్లెలో హై డ్రామా నడిచింది. యువతి బంధువులు ఒకవైపు, మృతుడు సాయి బంధువులు ఇంకోవైపు 4 గంటల పాటు ఆసుపత్రి వద్ద గుమిగూడారు. మృతదేహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు చాకచక్యంగా మొదట జాస్మిన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి భారీ భద్రత మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సాయి మృతదేహానికి కూడా పోస్టుమార్టం పూర్తయింది. అక్కడి నుంచి సాయి మృతదేహాన్ని అడవుల వీధికి తరలించగా గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వారికి నచ్చచెప్పేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. సాయి మృతదేహానికి వాళ్ల అడవుల దీవిలో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. 2 ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తత చల్లారకపోవడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. మైనర్లకు లిక్కర్ సరఫరా చేసినందుకు టీజీ5 బార్ ను సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మైనర్లకు మద్యం సరఫరా చేయొద్దన్నది ఎక్సైజ్ నిబంధన. కానీ ఆ నిబంధన పట్టించుకోకుండా 6 మైనర్లకు మద్యం సరఫరా చేసిన ఈ బార్ 4 కుటుంబాల్లో చిచ్చు రేగడానికి పరోక్షంగా కారణమైంది. ఈ ఘటనతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేసరికి కళ్లు తెరిచిన సరిగా టీజీ5 బార్ ను సీజ్ చేసింది. తాగుబోతుల వీరంగానికి తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ చనిపోయిన రమ్య తాతయ్య అంత్యక్రియలు ముగిశాయి. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా హన్మకొండకు తీసుకుని వెళ్లారు. అక్కడ పోచమ్మకుంట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. 9 రోజుల పాటు మృత్యుతో పోరాడి చనిపోయారు ఆయన. ఒకే కుటుంబంలో 3 తీరని రోగాలకు వెళ్లిపోవడంతో కన్నీరు నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. విశాఖలోని సింహాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తోంది వాజీ కమ్యూనికేషన్స్. సుమారు 32 కిలోమీటర్ల మేరకు కాలినడకన వెళ్లే భక్తుల కోసం వాజీ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసింది. పులిహోర ప్రసాదంతో పాటు వాటర్ ప్యాకెట్లను భక్తులకు అందజేస్తున్నారు. 3 ఏళ్లుగా తమ సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు వాజీ కమ్యూనికేషన్స్ అధినేత శ్రీనివాస్. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహాచలేశుని సన్నిధి కిటకిటలాడింది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ ఆషాఢ పౌర్ణమి వేళ గిరి ప్రదక్షిణ ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిొచ్చారు. తొలి పావంచ దగ్గర స్వామివారి పుష్పరథాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించడంతో గిరి ప్రదక్షిణ మొదలైంది. తొలి మెట్టు దగ్గర కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి ఆలయానికి నిన్న ఒక్కరోజు 4,69,00,000 ఆదాయం లభించింది. ఈ ఏడాదిలో ఒకరోజు హుండీ కానుకలు ఇంత పెద్ద మొత్తంలో లభించడం ఇదే మొదటిసారి. జూన్ 27వ తేదీన 4,22,00,000, జూలై 11న 4,30,00,000 మేర శ్రీవారికి ఆదాయం లభించింది. ఇటీవల శ్రీవారి హుండీ కానుకల రోజుకు 3 కోట్ల నుండి 4 కోట్ల వరకు లభిస్తున్నాయి. ఏటా హుండీ ద్వారా 1000 కోట్ల నగదు, 800 కేజీల బంగారం, 1500 కేజీల వెండితో పాటు భారీగా విదేశీ కరెన్సీ లభిస్తోంది. ఇలా ఏటా 1300 కోట్ల మేర హుండీ కానుకలు లభిస్తున్నట్టు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణం చేసే భక్తులకు రేపటి నుంచి ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. దాని ప్రకారం భక్తులు ఇకపై టికెట్లు తీసుకునే సమయంలో తమ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంగ ప్రదక్షిణం కోసం రోజు 750 ఉచిత టికెట్లు ఇస్తున్నారు. పరిమిత సంఖ్యలో ఉన్న టికెట్లకు ఏర్పడుతున్న డిమాండ్ దృష్ట్యా ఆధార్ కార్డు తప్పనిసరి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. దీన్ని రొటేషన్ పద్ధతిలో భక్తులకు కేటాయించడం వల్ల అందరికీ అవకాశం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. బీహార్లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఔరంగాబాద్ జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలి లక్ష్యంగా మందుపాత్ర పేల్చారు. ఈ ఘటనలో 8 మంది సీఆర్పీఎఫ్ కమాండర్లు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తర్వాత జరిగిన ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు చనిపోయారు. ఉత్తరాదిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో చిన్న చిన్న వాగుల్లో కూడా భీకరంగా ప్రవాహ ఉధృతి కనిపిస్తోంది. అయితే ఓ యువకుడి అత్యుత్సాహం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చింది. ఎంతో వేగంగా బైకు మీద దూసుకెళ్దామని అనుకున్నా ప్రవాహ ఉధృతిని తట్టుకోలేకపోయాడు. నీటి వేగానికి తట్టుకోలేక వాగులోకి పడిపోయాడు. ఉత్తరాఖండ్లో వస్తున్న వర్షాలకు ఆ తర్వాత వరదల ప్రభావం ఎంత భీకరంగా ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. భారీ వర్షాలు, వరదలకు నిన్న మరో 5 ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లతో పాటు అసోంలోనూ వరదలు పోటెత్తుతున్నాయి. రాజస్థాన్లో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రాష్ట్రానికి వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక కోస్తా తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అసోంలోని ఓ ఆయిల్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దిబ్రూగఢ్లోని ఆయిల్ కలెక్షన్ సెంటర్లో ఓ ట్యాంకర్ నుండి ఆయిల్ అన్లోడ్ చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. దాంతో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో 5 ట్యాంకర్లకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 6 ఆయిల్ ట్యాంకర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. నిన్న జరిగిన ఘర్షణల్లో 2 పౌరులు మృతి చెందారు. అధికార పీడీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ ఖలీల్ వాహనంపై అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 8న హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ హతమైనప్పటి నుంచి జరుగుతున్న అల్లర్లలో ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. నిన్న 10వ రోజు కూడా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. 3వ రోజు వార్తాపత్రికలు బయటకు రాలేదు. ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన మాజీ క్రికెటర్ సిద్ధు ఆ పదవికి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే యోచనలో ఉన్న కారణంగానే సిద్ధు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. 2 నెలల క్రితం సిద్ధును బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. 2017లో పంజాబ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు యాప్ సిద్దమవుతున్న కారణంగానే సిద్ధు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో యాప్ తరపున ప్రధాన ప్రచార బాధ్యతలను సిద్ధుకు అప్పగించే అవకాశం ఉంది. యాప్ పార్టీ తరపున పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధు బరిలోకి దించే అవకాశం ఉంది. ఎంపీల జీతాలు త్వరలోనే రెట్టింపు కానున్నాయి. ఎంపీల కమిటీ సిఫార్సులను ప్రధాని ఆమోదిస్తే ఈ సెషన్లోనే పార్లమెంటు కూడా ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం 50,000గా ఉన్న ఎంపీల బేసిక్ పే 1,00,000కు చేరుతుంది. అలాగే 6 అలవెన్స్లు కూడా రెట్టింపు అవుతాయి. పెరిగిన జీతాలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గ అలవెన్స్ 90,000కు చేరుతుండగా ఎంపీల అధికార నివాసాలకు ఇచ్చే ఫర్నిచర్ అలవెన్స్ ఈ ఏడాదికి 1,50,000కు చేరుతోంది. ఇక నెలకు 1,700 విలువైన బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కూడా ఉచితంగా అందించనున్నారు. మాజీ ఎంపీలకు ఇచ్చే పెన్షన్ 20,000 నుంచి 35,000కు పెరగనుంది. అయితే కొందరు తృణమూల్, సిపిఎం పార్టీల ఎంపీలు మాత్రం జీతాలు పెంచాల్సిన అవసరం లేదని, ఇప్పుడున్న జీతాలే చాలా ఎక్కువని అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలోని సిద్దరామయ్య సర్కార్కు చిక్కులు మొదలయ్యాయి. డీఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి జార్జితో పాటు 2 ఐపీఎస్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఓ కోర్టు ఆదేశించింది. గణపతి మృతికి మంత్రి జార్జ్ ఒత్తిళ్లే కారణమని గణపతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని, కాని పక్షంలో ఆత్మహత్య తమకు శరణ్యమంటున్నారు వీళ్లు. అయినా సరే మంత్రి జార్జ్ ఇప్పటికీ కేబినెట్లోనే కొనసాగుతున్నారు. తాజాగా మడకేరి జూనియర్ మున్సిఫ్ కోర్టు ఆదేశాలు సిద్దరామయ్య సర్కార్ను ఎరకాటంలో పెట్టాయి. మంత్రి పదవికి కేజే జార్జ్ రాజీనామా చేసే అవకాశాలున్నాయి. సైబర్ నేరాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నందున బ్యాంకులకు సైబర్ సెక్యూరిటీ ఎంతో అవసరమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఇందుకోసం సైబర్ డిఫెన్స్ ని ఎక్కువగా అభివృద్ది చేయాలని ఆయన సూచించారు.
హైదరాబాద్ లో జరిగిన ఐజీఆర్బీటీ నిర్వహించిన 12వ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి రాజన్ హాజరయ్యారు. బ్యాంకింగ్ టెక్నాలజీ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ మధ్యకాలంలో అందరూ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ ను ఎక్కువగా వాడుతున్నారు అని ఆయన అన్నారు. బ్యాక్ టు న్యూస్. కబాలి మాన్యాలో అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం తన సహజ ఆధ్యాత్మిక ధోరణిలో అమెరికాలోని సజ్జనానంద ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన వెంట కూతురు సౌందర్య ధనుష్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఐశ్వర్య ట్విట్టర్ ద్వారా తెలిపారు. అక్కడ దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. రజనీ నెల రోజుల కిందట అమెరికా వెళ్లారు. ఈ వారం ఆయన చెన్నై తిరిగి రానున్నట్టు సమాచారం. కబాలి ఫైనల్ కాపీని ఆయన ఇంకా చూడలేదని సినీ వర్గాలు పేర్కొన్నాయి. రజనీ నటించిన కబాలి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అతను కండల వీరుడే కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా సుల్తాన్ సినిమాతో రికార్డులు సృష్టించవచ్చు, కోట్లు కొల్లగొట్టవచ్చు. అయితేనే అంతటి వీరుడితో ఓ బుడతడు కుస్తీ పట్టాడు. క్యూట్ ఫైటర్ తో బిగ్ ఫైటర్ డిష్యూమ్ లో చివరికి సల్మాన్ ఓడిపోయాడు. అవును, మీరు వింటుంది నిజమే. సల్మాన్ తన ముద్దుల మేనలుడు గారాల చెల్లి అర్పితా ఖాన్ కుమారుడు అహిల్ తో ఇలా కుస్తీ పట్టాడు. మేహూ హీరో తేరా అంటూ హమ్ చేస్తూ డిషు అని ఫైటింగ్ చేశాడు. మిట్టి మే మేరా హూ ఊపలల్లా నీచే ధర్తీ అంటూ సుల్తాన్ లో సాంగ్ పాడుతూ ఆట పట్టించాడు సల్లుభాయ్. సల్మాన్ మేనల్లుడు ఆహిల్ కుస్తీ ఫైట్ వీడియో ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తోంది. వారి ముద్దు ముచ్చట్లు చూస్తూ చెల్లి అర్పితా ఖాన్ మర్చిపోయింది. ఈ వీడియోను ఎప్పటి వరకు 10 లక్షల మందికి పైగా చూశారు. సుల్తాన్ సూపర్ డూపర్ హిట్ అయితే ఈ వీడియో హిట్ల మీద హిట్ కొడుతుంది. రియో ఒలింపిక్స్ కు ఎంపికైన వారికి వీడుకోలు పలికాడు బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్నారాయన. రియోలో సత్తా చాటాలని సూచించారు. మన వంతు అత్యుత్తమ ప్రదర్శన నిర్వహించాలని, మిగతాది దేవుడి మీద వదిలేయాలన్న సల్మాన్ మొత్తం భారం పైవాడి మీద వేయొద్దంటూ చమత్కరించారు. కాసేపట్లో పాముకు పలహారంగా మారబోతున్న ఓ మేకపిల్ల అదృష్టవశాత్తు చివరి నిమిషంలో బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని కటని ఘాట్ లో ఆకలి మీద ఉన్న పైథాన్ కంటికి మేకపిల్ల ఇంపుగా కనిపించింది. వెంటనే దాన్ని అమాంతం మింగేయడానికి ప్రయత్నించింది. పాము బారి నుండి తప్పించుకోవడానికి మేకపిల్ల గింజుకున్న ఫలితం లేకుండా పోయింది. ఇందులో విషయం గమనించిన స్థానికులు మేకను రక్షించేందుకు పాముతో పోరాడానికి దిగారు. కర్రలు పట్టుకుని చితుకుబాదారు. దాంతో తన పథకం పారకపోవడంతో ఆ భారీ పైథాన్ సమీపంలోని పొలంలోకి తోకముచ్చింది. పాకిస్తాన్ మోడల్ ఇంటర్నెట్ సెన్సేషన్ ఖందీల్ బలోచ్ ను హత్య చేసినందుకు గర్వంగా భావిస్తున్నానని, అందుకు భావితరాలు తనను గుర్తుంచేసుకుంటాయని ఆమె సోదరుడు మహమ్మద్ వసీం చెప్పాడు. తమ కుటుంబానికి తలవంపులు తెస్తున్నందుకే సోదరుని హత్య చేశానని, మోడల్ అయిన సోదరుని హత్య చేసిన కేసులో వసీంను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని వీడియో ముందు ప్రవేశపెట్టారు. తాను మాదక ద్రవ్యాలకు బానిసైన స్పృహలో ఉండే హత్య చేశానని వసీం చెప్పాడు. ఖందీల్ ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తూ తమ కుటుంబం పరువు తీస్తున్నందుకే హత్య చేశానన్నాడు. అమ్మాయిలు జన్మించేది ఇంట్లో ఉండేందుకని, వారి సంప్రదాయాలు పాటించాలని, అయితే తన సోదరు ఎప్పుడూ ఇలా చేయలేదని చెప్పాడు. మిస్టర్ పర్ఫెక్ట్ ఇండియా పోటీలో భాగంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కంటెస్ట్ లో విశాఖ నగరానికి చెందిన నిషా మిస్ పర్ఫెక్ట్ ఆంధ్ర కిరీటాన్ని కైవసం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు యువకుడు మెల్విన్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆంధ్రగా ఎంపికయ్యాడు. వివిధ విభాగాల్లో మొత్తం 5 రౌండ్ల పోటీ నిర్వహించిన విజేతలను ఎంపిక చేశారు. ఎంపికైన వారు మిస్ పర్ఫెక్ట్ ఇండియా, మిస్టర్ పర్ఫెక్ట్ ఇండియా పోటీలకు అర్హులు. విశాఖలో జరిగిన మిస్టర్ పర్ఫెక్ట్ ఆంధ్ర పోటీలు అత్యంత వేడుకలా సాగాయి. తొలి టెస్టుకు ముందు టీమిండియా ప్రాక్టీస్ జోరు పెంచింది. అంటిగ్వాలో ఇండియన్ ప్లేయర్లు ఫుల్ టైమ్ ప్రాక్టీస్ సెషన్స్ లో మునిగిపోయారు. వార్మప్ మ్యాచ్ల్లో పర్వాలేదు అనిపించిన పిచ్లపై ఇంకా అవగాహన పెంచుకోవాలని కోచ్ కుంబ్లే సూచించడంతో ప్రాక్టీస్ టైంను పెంచింది టీమిండియా. బౌలర్లు నెక్స్ట్ లో మరింతగా కష్టపడుతున్నారు. ఇవి 30-60 విశేషాలు. కమింగ్ అప్ లైవ్ షో.